జ్వరంతో అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ ఆమె కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా శైలజ అస్వస్థతకు గురైంది. విద్యార్థిని శైలజను పరామర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. నెలకు 3 విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో మృతి చెందుతున్నారని తెలిపారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నత లక్ష్యాలతో గురుకుల విద్యా సంస్థలు నడిచాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సమీక్ష నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె డిమాండ్ చేశారు. మృతి చెందిన 42 మంది విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను చెల్లించాలన్నారు. తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక్కొక్క పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణం వెలకట్టలేనిది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము. కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. पूरे तेलंगाना भर में जितने भी गवर्नमेंट गुरुकुला आश्रम स्कूल्स है, ट्राइबल वेलफेयर, माइनॉरिटी वेलफेयर स्कूल्स है, हर एक स्कूल में ये पिछले 11 महीनों में हमने देखा है कि 10 दिन में एक लड़का या लड़की का अनफॉर्चुनेटली डेथ हो रहा है, मौत हो रही है. और इन सब का रीज़न फूड पॉइजनिंग है. जो क्वालिटी ऑफ फूड माइनॉरिटी वेलफेयर स्कूल्स में, ट्राइबल वेलफेयर स्कूल्स में दिया जा रहा है वो बिल्कुल ही गिर गया है, गिर चुका है. इसीलिए आज छोटे छोटे बच्चे हमारे आंखों के सामने उनका जान गंवा रहे हैं. मैं ये सरकार से डिमांड करती हूँ, आप इमीडिएटली रिव्यू कीजिए. क्वालिटी ये जो बच्चों के लिए खाना दिया जाता है माइनॉरिटी वेलफेयर स्कूल्स में,
इसका क्वालिटी बढ़ाइए। जो केसीआर साहब के समय में आपने देखा, केसीआर साहब खुद रिव्यू करते थे, बच्चों को जिस तरीके से खाना मिलता था वो खुद ब खुद रिव्यू करते थे। और उस समय में ऐसा हाल था कि बच्चे हमारे आईआईटी में जा रहे थे, आईआईएम में जा रहे थे, लेकिन आज एवरेज 10 दिन में एक बच्ची या बच्चे का मौत हो रहा है। दिस इज़ वेरी अनफॉर्चुनेट, सो वी डिमांड द गवर्नमेंट टू इमीडिएटली टेक एक्शन। थैंक यू। जय तेलंगाना। बहुत क्रिटिकल है पेशेंट का कंडीशन, ऑलमोस्ट कोमा में ही है, और हम दुआ करेंगे जल्द से जल्द बच्चे अच्छे हो जाए। थैंक यू।